వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావుతో బాగానే చెప్పించారు. కానీ ఇక్కడ కొన్ని లాజిక్లు అయితే మిస్ అయ్యారు. బాగా గమనిస్తే జనార్దన్ రావు చెప్తున్నది ఏంటి? జోగి రమేష్ చెబితేనే నేను మద్యం తయారు చేశాను, అది కూడా ఎందుకు 4 డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెద్దామని జోగి రమేష్ చెబితేనే నేను ఆ ప్లాంట్ పెట్టాను, అది కూడా ఇక్కడొద్దు చిత్తూరు జిల్లాలో పెడితే చంద్రబాబు నాయుడుకి ఇంకా బాగా చెడ్డ పేరు వస్తుందంటే అది జోగి రమేష్ చెప్తే నేను చేశానని జనార్దన్ రావు చెప్తున్నారు. నిజంగా జనార్దన్ రావు అంత చేసే వ్యక్తి అయితే, కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తే దొరికితే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా కేవలం జోగి రమేష్ చెప్పారు కాబట్టి నేను ఇదంతా చేశానని జనార్దన్ రావు చెప్తున్నారంటే అప్పుడు ఏమై ఉండాలి? జనార్దన్ రావు అనే వ్యక్తి జోగి రమేష్కు ప్రాణ స్నేహితుడైనా అయి ఉండాలి. వెళ్ళి దూకే ఎక్కడన్నా బంగాళాఖాతంలో అంటే జోగి రమేష్ చెప్పాడు నా మిత్రుడు కాబట్టి నేను దూకేస్తా అని బంగాళాఖాతంలోనికి వెళ్ళి దూకే అంత స్నేహమైనా ఉండాలి. నిజంగానే అంత స్నేహం ఉంటే జోగి రమేష్ చెప్పారు కాబట్టి రిస్క్ తీసుకొని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేంత స్థాయిలో తెగింపున్న వ్యక్తి అయితే మరి జోగి రమేష్కి అంత ఇష్టం ఉంటే జోగి రమేష్ మీద మరి ఈరోజు హఠాత్తుగా జోగి రమేష్ చెప్తేనే నేను ఇదంతా చేశానని ఎందుకు చెప్తారు? అది కూడా ఏంటి, విదేశాల నుంచి వచ్చి మరీ చెప్తున్నారు. నిజంగానే జోగి రమేష్ వైసీపీ నాయకుల ప్రమేయం ఉంటే అమ్మో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నేను ఇండియాకి రానని చెప్పి ఫారిన్ లోనే ఉండేవారు. కానీ అక్కడ నుంచి వచ్చి మరి జోగి రమేష్ మీద ఈ రోజు చెప్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి? గతంలో ఏమో జోగి రమేష్ ఏది చెప్పినా నేను చేసేందుకు సిద్ధపడే వ్యక్తిని అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి అందులో భాగంగానే నేను చేశానని చెప్పి ఈ రోజు మాత్రం మళ్ళీ జోగి రమేష్ పేరు చెప్తున్నారంటే, జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడే అతని వ్యక్తిత్వం ఏంటి, ఏ స్థాయిలో అబద్ధాలు చెప్తున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. జోగి రమేష్ చెప్తే ఏదైనా చేసేకి సిద్ధపడే వ్యక్తి అయితే మళ్ళీ ఈ రోజు వచ్చేసి జోగి రమేష్ పేరు చెప్పి ఇరికించారు కదా, అది కూడా ఫారెన్ నుండి వచ్చి. ఒకటి, అక్టోబర్ 6వ తేదీన విదేశాల్లో ఉండే ఒక వీడియోని రిలీజ్ చేశాడు ఇదే జనార్దన్ రావు. దాంట్లో ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం లేదని చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో కూటమి పెద్దలకు మీరు చెప్పినట్టుగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒక సంకేతాలు పంపారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు? మొత్తం సిబిఐకి ఇవ్వాలని వైసీపీ వాళ్ళు అంటున్నారు, సిబిఐకి ఇస్తే ఒక 10-11 ఏళ్ల పాటు కాలక్షేపం చేయొచ్చని వీళ్ళు అనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే పరోక్షంగా ఈ కేసులో మొత్తం వైసీపీ వాళ్ళే చేశారు ఈ వ్యవహారం అంతా అని ఒక లైన్ ఫిక్స్ చేశారు. ఆ లైన్ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విచారణ లేకుండానే వైసీపీ వాళ్ళకి ఇదంతా ప్రమేయం ఉంది అందుకే సిబిఐ అడుగుతున్నారు అని చెప్పంగానే ఆ లైన్ ఫిక్స్ చేయగానే వెంటనే సిట్ అధికారులు మరి ఎవరో కానీ మొత్తానికి ఇతడితో జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పి చూపించేసినట్టుగా ఉన్నారు. చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. నిజంగానే జోగి రమేష్ ప్రమేయం ఉంది అని నిజంగా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో దీన్ని చాలా ఉత్సాహంగా పోలీసులు కోర్టు ముందు ఉంచేవారు, జోగి రమేష్ ప్రమేయం అంతా బయటపడిందని. కానీ ఎలా వీళ్ళ మీద స్నేహము, ఎక్కడ కలుసుకున్నారు, ఏంటి అన్నది ఏది ఇప్పటికీ కూడా చెప్పలేదు. కేవలం మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేయడంలో భాగంగానే ఈ వీడియో బయటకు వదిలేరన్నది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. దీనికే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంటే జోగి రమేష్ ను కూడా బాగా టార్గెట్ చేస్తున్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తెద్దాం వీళ్ళు ఆయన చిత్తూరు జిల్లాలో మద్యం తయారు చేయని ఇంకో వ్యక్తికి చెప్పే పరిస్థితులు ఉంటాయా? ఏదో ఒక రోజు బయటపడుతుంది, అప్పుడు మొత్తం ఒలిచేస్తారన్న భయం ఉండదా? ఎవరికైనా ఉంటుంది, ఏదో సొంత ప్రభుత్వం కూడా కాదు. కానీ ఇదంతా చేశారు, జోగి రమేష్ చెప్తే నేను చేశానని జనార్దన్ రావు చెప్తున్నారంటే ఇది జనార్దన్ రావుతో చెప్పించారు అన్నది చాలా స్పష్టంగా క్లియర్ గానే అర్థమవుతుంది. ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డికి ఆపాదించే కూటమి నాయకులు ఈ విషయంలో మాత్రం జోగి రమేష్ వరకు ఎందుకు పరిమితం చేశారన్న దానిపైన ఒక చర్చ నడుస్తుంది. ఈ కేసు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది, ప్రజలందరికీ అర్థమైంది ఈ నకిలీ మద్యంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీ అటాకింగ్ మోడ్ లో ఉండడంతో వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టడానికి రకరకాల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారనుకోండి కూటమి నాయకులు ఇలా, అప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఓహో జగన్మోహన్ రెడ్డి స్థాయిలో అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారంటే ఇది ఇటువైపు కూడా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలోనో అంత పెద్దవాళ్ళ స్థాయిలోనే ఈ కేసు జరిగి ఉంటుంది అని ఎక్కడ అనుకుంటారో అని కేవలం జోగి రమేష్ వరకు దీన్ని పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పించుండేవారు. ఒకవేళ ఈ కేసును సిబిఐకి వైసీపీ డిమాండ్ చేసినట్టు సిబిఐకి అప్పగిస్తే సిబిఐ రంగంలోనికి దిగితే జయచంద్రారెడ్డి వరకు వెళ్తారు. తెలుగుదేశం పార్టీ తమ్మలపల్లి ఇన్ఛార్జిగా పనిచేసిన జయచంద్రారెడ్డి వరకు వెళ్తారు. అతడికి ఆల్రెడీ ఆఫ్రికాలో మద్యం దుకాణాలు వ్యాపారాలు ఉన్నాయన్నది ఎన్నికల అఫిడవిట్లోనే చెప్పారు. సో అక్కడి నుండి మొదలు పెడితే ఎన్నికల సమయంలో అతని నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీల అంశాలు కూడా వెలుగులోనికి రావచ్చు. అప్పుడు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బందిగా మారచ్చు. కాబట్టి ఈ వ్యవహారాన్ని మొత్తం సిట్ చేతిలో పెట్టేస్తే సిట్ అయితే మనం చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మొత్తం వైసీపీ నాయకుల మీద మళ్ళిస్తే
వైసీపీ నాయకులు ఈ కేసులో ఇరుక్కుంటారా లేదన్నది తర్వాత ఫస్ట్ వైఎస్ఆర్సీపీ చాలా దూకుడుగా అటాకింగ్ మోడ్ లో ఉంది. దాన్ని ఫస్ట్ ఆత్మరక్షణలోనికి నెట్టాలి అంటే ఇలా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రుల పేర్లు చూపిస్తే సరిపోతుంది అన్న ఎత్తుగడతో ఈ ఆలోచన చేసినట్టుగానే ఉంది, కానీ ఎక్కడా కూడా లాజిక్ కుదరడం లేదు. ఒకవైపు ఇదే జనార్దన్ రావు జోగి రమేష్ చెప్తే ఏమైనా చేయడానికి నేను సిద్ధమైన వ్యక్తిని అన్నట్టుగా చెప్తూ ఆయన చెప్పారు కాబట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోకి వెళ్ళి అక్కడ ఈ నకిలీ మద్యం వ్యాపారం మొదలు పెట్టాను, ఫ్యాక్టరీ మొదలు పెట్టానని ఒకవైపు చెప్తూనే అంత ప్రాణ స్నేహితుడు అన్నట్టుగా కవర్ ఇస్తూనే మళ్ళీ ఈ రోజు జోగి రమేష్ ఇదంతా నాతో చేయించారని బయటకు చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది జనార్దన్ రావు వెనుక ఎవరో ఉండి ఇవన్నీ చొప్పిస్తున్నారు అన్నది. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ప్రజలకు మొత్తం చాలా క్లియర్ గా ఎవరి ప్రమేయం ఉంది అన్నది అర్థమైపోతున్నా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలా వైసీపీ నాయకులను లాగేందుకు ఇలాంటి వీడియోలు తయారు చేయిస్తోంది అంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఇబ్బంది, ఆ పరిస్థితి ఎలా ఉంది అన్నదానికి దీన్ని ఒక నిదర్శనంగా చూడొచ్చు.